హాయ్ హలో ఇదేంటంటే బాస్టన్ టీ పార్టీ షో అనమాట. షోకి అయితే వచ్చాము. టీ పార్టీ షో అంటే మేము టీ ఇస్తారేమో అని మేము అనుకున్నాము. కానీ లోపలికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. టీ పార్టీ షో అంటే వాళ్ళు లోపలికి పిలిచి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇంగ్లీష్లో. మాకైతే అర్థం కాలేదు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత మమ్మల్ని అందరినీ కలిపి వేరే బోట్లోకి అయితే తీసుకెళ్ళిపోయారనమాట. అప్పట్లో ఈ టీ గురించి పెద్ద గొడవలు జరిగినాయి అంట. మన బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి టీ అన్నిటి మీద వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగాలేక వాళ్ళకి ఏం చేశారంటే ట్యాక్స్లు ఎక్కువ వేశారంట. సో టీ బాగా తాగుతున్నారని చెప్పేసి టీ మీద మాత్రం వేసిన ట్యాక్స్ తగ్గించలేదంట. మిగిలిన వాటి మీద అన్ని ట్యాక్స్లు తగ్గించారంట. కానీ వీళ్ళు టీ మీద ట్యాక్స్ తగ్గించలేదని చెప్పేసి కొంతమంది ఏం చేశారంటే ఆ బోట్లో టీ బ్యాగులు దింపడానికి అని చెప్పేసి బోట్లోకి వెళ్ళి ఆ టీ బ్యాగులన్నీ నీళ్ళపాలు చేశారంట, నీటిలో పడేశారంట. సో నీటిలో పడేసేస్తే అప్పుడు యుద్ధాలు జరిగినాయి. ఇదేంటి, అమెరికాకి స్వాతంత్రం రాకముందు. కానీ అమెరికాకి స్వాతంత్రం రావడానికి ఈ టీ పార్టీ అనేది కూడా ఒక కారణం అనమాట. దీనివల్ల కూడా స్వాతంత్రం రావడానికి ఒక బెనిఫిట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికైతే బోట్లో ఈ లోపల చూపిస్తున్నారు కదా పీపాలు, ఆ పీపాలు నిండా నింపుకునేవాళ్ళంట టీ బ్యాగ్స్. సో అప్పట్లో ఆ పీపాలన్నీ అప్పటివి ఇప్పటికి కూడా చూపిస్తున్నారు మనకి. ఇవన్నీ ఎప్పటివో, ఎన్ని వేల సంవత్సరాల బ్యాక్ సైడ్వో. సో మాకు చూపించేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పైకి తీసుకొచ్చేసి ఆ పైన బోర్డు మీద అన్నీ వాళ్ళ అప్పట్లో యుద్ధాలు చేసిన వాళ్ళ పేర్లు, మళ్ళీ వాళ్ళ ఇంకా అందరి పేర్లన్నీ రాసి పెట్టి ఉంచారనమాట. సో నేను కూడా టీ బ్యాగ్ పడేశాను, అంటే అందరు పడేస్తున్నారు అలా, అదొక్కట్లాగా. సో మళ్ళీ తీసుకొచ్చేసాక లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ టీ ఇస్తారేమో అనుకున్నాం. కానీ మాకు ఎక్కడ టీ పార్టీ అని చెప్పారు కానీ టీయే ఇవ్వలేదండి. సో మొత్తానికైతే టీ పార్టీ షో అలా ముగిసిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి గిఫ్ట్ షాప్ ఒకటి ఉంది. అంటే ఈ షిప్కి సంబంధించింది, ఆ టీ పార్టీకి సంబంధించింది, ఆ టీ పార్టీలో ఏమేమి ఉన్నాయి వెనకటివి వాటికి సంబంధించినవి అన్నీ గిఫ్ట్ షాప్ లాగా పెట్టారు. అంటే మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు అనేసి. సో అది కూడా చూసాము. మొత్తానికైతే టీ పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగానే ఉంది షో. కాకపోతే అప్పట్లో వాళ్ళు జరిగిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మొత్తానికైతే చాలా బాగుంది. మీరు కూడా అమెరికా వస్తే తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.